హలో అందరికీ, మీరు ఎప్పుడైనా టమాటా కర్రీని ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక 1/2 కేజీ టమాటాలను తీసుకొని వాటిని కడిగి చిన్న పీసులా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని మిక్సీ పెట్టుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ దాన్ని మగ్గనియాలి. మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసుకోవాలి. అది ఒకసారి కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపిన తర్వాత దాన్ని ఒక 10 మినిట్స్ మగ్గనియాలి. మగ్గడం అంటే వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. అప్పుడు దాకా ఉంచుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనియాలి. అది కూడా మగ్గిన తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి అందులో వేసుకొని ఒకసారి కలపాలి. అంతే, టమాటా పచ్చిమిర్చి కర్రీ విత్ బాయిల్డ్ ఎగ్ రెడీ అయిపోయినట్టే. ఎగ్స్ ఉంటే చాలా ఎన్ని కర్రీస్ అయినా చేసుకోవచ్చు. ఎగ్స్ తో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు అని నాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. వీడియోస్ తీస్తున్నా కదా ప్రతి ఒక్కటి, అందుకోసం. సర్లేండి, మన టాలెంట్ ఏంటో మనకి తెలియదులే కానీ వాయిస్ ఓవర్ లో డిస్టర్బెన్స్ వస్తుంది కదా కొంచెం, బయట అయితే వర్క్ జరుగుతుంది, ఏమనుకోకండి. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.